లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మావిగన్ పై లోకేష్ అదిరిపోయే కౌంటర్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన మావిగన్ అనే కామెంట్ సోషల్ మీడియానే షేక్ చేసేసింది. ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడ జరిగిన ట్రోల్స్, మీమ్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా హిస్టరీలో అదొక ట్రెండ్ సెటర్ అని చెప్పేసి అనాలి. సో ఆ రకంగా ట్రోల్కి గురయ్యారు జగన్మోహన్ రెడ్డి. సో దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఈయన చెప్పుకొచ్చింది ప్లాన్ ఏ. నేను చెప్పిన ప్లాన్ ఏ మీకు నచ్చలేదు కాబట్టి ప్లాన్ బి తీసుకోండి అని నేను చెప్పేసి ఆ ప్లాన్ బి ఏంటిది? మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, అలాగే గుంటూరులో గన్. ఈ మావిగన్ అనేది తీసుకోండి అని చెప్పేసి అన్న తర్వాత దీనిపైన ఇన్ని విమర్శలు, చివరికి సొంత పార్టీ వాళ్ళే డిఫెండ్ చేయలేని కొన్ని పరిస్థితులకు అడ్డుపడిపోయారు. సో ఇదంతా అలా ఉంటే మరి ప్లాన్ ఏ మీకు నచ్చలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి అన్నాడు. ఇక్కడ మావిగన్ అనేది కానీ లేకపోతే దానికి ముందు కానీ ఏదైనా సరే నచ్చాల్సింది ఎవరికి? ప్రజలకి. సో గతంలో ఆయన ప్లాన్ ఏగా చెబుతున్నది ఏంటది? 3 రాజధానులు, అమరావతి, అలాగే విశాఖపట్నం, కర్నూలు, ఈ 3 రాజధానులు, సౌత్ ఆఫ్రికా మోడలు, అది ఇది అని చెప్పిన దానికి ప్రజలు 3 ప్రాంతాల్లో కూడా, ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, అలాగే కోస్తల్లో 3 ప్రాంతాల్లో కూడా వైసీపీని ఆమె ద్వారానే పెట్టారు. అంటే ఏంటి? ప్రజలకు నచ్చల. ఇక్కడ నచ్చాల్సింది నాయకులకు కాదు, ప్రజలకి. సో ప్రజలను మెప్పించవలసిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీ నాయకులతో ఉంటుంది. ఎన్నికలకు ముందు చెప్పాలి, దాని తర్వాత దాన్ని అమలుపరిచేలాగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని ఎన్నికలకు ముందు కూడా ప్రచారం చేసి నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నానని చెప్పి ఆ తదుపరి 3 రాజధానులు అని చెప్పేసి 2019 డిసెంబర్ 17వ తేదీన అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు. సో అది మీకు నచ్చలేదు కాబట్టి ఇది తీసుకోండి అని మావిగన్ అంట. ఈయన దగ్గర బోల్డెన్ ఆప్షన్లు ఉన్నాయన్నమాట. సో ఈ మావిగన్ అన్నారు. సో మావిగన్ అన్నదానికి ప్రస్తుత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులైనటువంటి నారా లోకేష్ చాలా గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పేసి అనుకోవాలి. ఇంతగా ఆయన చేసింది ఏంటి ఆ ట్వీట్లో అంటే ఇదిగో చూడండి. మా అంటే మాయ, వి అంటే విధ్వంసం, గన్ అంటే గందరగోళం, గన్ కల్చర్. సో ఈ మాయ, విధ్వంసం, గన్ కల్చరే మావిగన్ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. సో ఏంటి మాయా? అంతా నేను ఏదైతే చెప్పానో అదంతా కూడా మాయే. ఎందుకంటే అమరావతి రాజధానిగా ఉంటుంది, నేనేమి మార్చను, తరలించను అని చెప్పేసి చెప్పారు. సో అదంతా మాయే, ఏమి లేదనమాట. అంటే ఎన్నికలకు ముందు చెప్పాం కానీ అది తదుపరి మర్చిపోయాం. సో ఇక్కడ మనం కేవలం రాజధాని గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రాజధాని గురించే ప్రస్తావన, వేరే అంశాల జోలికి వెళ్ళట్లా. సో ఏది సిపిఎస్ రద్దులు ఇతరత్ర వాటి గురించి మనం ఎక్కడ లేవనెత్తద్దు. సో కాబట్టి ఈ మాయ అనే దానికి పదం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక విధ్వంసం అనే పదానికి కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన అధికారంలోకి రావడం మొదలు ప్రజావేదికను కూల్చివేత అక్కడతో మొదలైంది. ఆ ప్రజావేదిక నిర్మించింది ఎవరి ధనంతో? ప్రజాధనంతో, ప్రభుత్వ నిధులతో. మరి అటువంటప్పుడు దానిని విధ్వంసం చేయవలసిన పరిస్థితి, దాన్ని కూల్చవలసిన అవసరం ఏముంది అక్కడ? మీకు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే అది అంతవరకు పరిమితం చేసుకోవాలి. కానీ ప్రజలకు సంబంధించింది ఆ రకమైన ఆస్తులను విధ్వంసం చేయటం అంటే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి రాగానే కూల్చివేత మొదలుపెట్టాడు పాలన అని చెప్పేసి అప్పటికే వాళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్ ఎదురైంది. సో ఇక తదుపరి జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు కదా. సో ఆ విధ్వంసం కూడా ఎక్కడ? అమరావతి రాజధానికి సంబంధించి 3 రాజధానులు అని చెప్పేసి చెప్పిన తర్వాత అక్కడ ఏవి కూడా ఇక పనులు కొనసాగల. దానికి తగినట్టుగా ఏదో పుండు మీద కారం చల్లారు అన్నట్లుగా ఇసుక పాలసీ అని చెప్పేసి అదొక కొత్త విధానం అని చెప్పేసి ఆ పాలసీ ఏంటో ఎవరికి అంత చిక్కల. చివరికి దానివల్ల భవన నిర్మాణ కార్మికులు కూడా అయోమయ పరిస్థితుల్లో పడిపోయారు. సో ఆ ప్రకారంగా ఈ విధ్వంసాలు అనేవి ఇది ఒక్కదాంతోనేనా అంటే అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల చివరికి ప్రాజెక్టులు, డ్యాములు కొట్టుకుపోయినా కానీ, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా కానీ దాన్ని కనీసం మరమ్మతులు చేసిన పరిస్థితి ఎక్కడైనా ఉందా? సొంత జిల్లాలో అది పరిస్థితి. ఇక గందరగోళం, ఈ గందరగోళం అనేది మాత్రం 1 కాదు 2 కాదు అనేక రకాలైన గందరగోళాలు. అది 3 రాజధానుల దగ్గర నుంచి అది ఒక కన్ఫ్యూషనల్ స్టేట్మెంట్.
ఎందుకు చెప్పారో ఏంటో తెలీదు. నేను అక్కడి నుంచే పరిపాలిస్తానంటారు. మరలా ఇక్కడ కోర్టులో కేసుల మీద కేసులు ఫైల్ చేసుకుంటూ ఉంటారు. చివరికి హైకోర్టులో ముట్టికాయలు పడినాయి. అమరావతి రాజధాని మీకు మాట్లాడటానికి లేదు అని చెప్పేసి. ఇక అయిపోయింది. దాని తర్వాత ఒక 6 నెలలు సమయం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇట్లాంటి పరిస్థితులు. సో ఈ గందరగోళాలు. ఇక గన్ కల్చర్ గురించి చెప్పాల్సి వస్తే చాలామందిని బెదిరించేశారు, ఆ రకంగా చేశారు అని చెప్పేసి ఆ బాధితులే వచ్చి స్వయాన మొర్ర పెట్టుకున్న పరిస్థితి. ఎంత గన్ కల్చరు అంటే 1 కాదు 2 కాదు అనేక రకాల సందర్భాలు ఉన్నాయి. ఇవి కాకుండా పొరపాటున ఇందులో ఆ అనే పదం ఎక్కడో ఏదో ఊరు తగలలేదు కాబట్టి సరిపోయింది. ఆ అంటే అమరావతిలో ఉంది కాబట్టి అమరావతి అనేది ఆయనకు నచ్చదు కాబట్టి సో ఆటోమేటిక్గా ఆయన నచ్చదు. మామూలుగా అయితే అరాచకాలు, అన్యాయాలు, అవినీతులు, అక్రమాలు ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అది ఒక ప్రభుత్వ పథకం కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఉదాహరణకి జగనన్న ఇళ్ళు అన్నారు. ఆ ఇళ్ళకు సంబంధించిన దాంట్లో ఎన్ని అవకతవకలు, ఎన్ని గందరగోళాలు. అరే నేను 25 లక్షల మందికి ఇలా పట్టాలు ఇచ్చేసానంటే పట్టాలు ఏం చేసుకుంటారు? వాళ్ళు బిడవలు పెట్టుకుంటారా? దానివల్ల ఏం ఉపయోగం? కనీసం వాళ్ళకి ఆ సైట్లో నేను ఇల్లు కట్టిస్తానని చెప్పేసి సెంటు స్థలాలు అన్నారు. నా సెంటు స్థలాల్లో అయినా సరే కట్టించి ఇచ్చారా? అది లేదు. అది ఎంతవరకు జరిగింది? ప్రతి సంవత్సరం 5 లక్షలు కావాలి, ప్రతి సంవత్సరం 5 లక్షలు అయిపోవాలి అని చెప్పేసి అన్నారు. తీరా మొత్తం మీద కట్ చేస్తే 5 ఏళ్ల మీద 5 లక్షలు కూడా అయినాయో లేదు. అది పరిస్థితి. మరి అప్పటి గృహ నిర్మాణాల శాఖ మంత్రిగా చేసిన జోగి రమేష్ ఆయన అయితే ఏకంగా ఏమన్నాడు? నన్ను అడుగుతారండి, మీ ఎమ్మెల్యేని అడగండి అన్న ఘనత అయింది. మరి ఆయన ఆ శాఖకు మంత్రి అన్న సంగతి కూడా మర్చిపోయి మరీ మాట్లాడారు. సో ఇలా గందరగోళం అనమాట. అసలు ఎవరికి ఏం బాధ్యతలు ఉంటాయి, దాని గురించి ఏం మాట్లాడాలి, ప్రజలకు ఏం చెప్పాలి అనేది మాత్రం ఎక్కడా స్పష్టత ఉండదు. ఎందుకంటే ఈ గందరగోళాలు 1 కాదు 2 కాదులేండి. ఆ పోలవరానికి సంబంధించి ఆ జనవనరుల నీటి వనరుల శాఖ మంత్రి ఎవరు? అంబటి రాంబాబు. అప్పుడు ఆయన గందరగోళం. అది నాకు తెలియదండి, దాని గురించి నాకు పెద్దగా ఏం తెలియదు ఆ పోలవరం గురించి, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి ఆయన చెప్పేసి ఆయన. సో ఇలా ఎవరికి వాళ్ళు ఆయా శాఖల గురించి మాత్రం పెద్దగా ఏం తెలియదు. కానీ ఆపోజిట్లో ఉన్న నాయకుల గురించి లేకపోతే ఆ నాయకుల్ని వ్యక్తిత్వ హననాలపైన, ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపైన తిట్టడానికి మాత్రం బ్రహ్మాండంగా అవగాహన ఉంటుంది. దానికి ఎత్తుక్కోకుండా ఆ పదాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అదే ప్రజలకు సంబంధించింది, ప్రాజెక్టులకు సంబంధించింది మాట్లాడాలంటే మాత్రం అది ఎంత హోంవర్క్ చేసినా అది అర్థం కాదు. అది వాళ్ళ పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అని తీసుకొచ్చిన దానివల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం లేకపోగా ఇదిగో దాని అర్థం ఇదేనా అని చెప్పేసి ప్రశ్నించారు. మరి ఈ నేపథ్యంలోనే మరి దీనికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు? మావిగన్ బ్రహ్మాండం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటని లేకపోతే ఆ మావిగన్ అనే పదాన్ని ప్రపోజ్ చేయక ముందు అప్పటి వరకు ఏంటి గందరగోళమా? అప్పుడు దాకా 3 రాజధానుల మీద ఉండాలా అన్నప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అంటే ఇక్కడ బెడిసికొట్టినాయి జనాల దగ్గర కాబట్టి మనం ఏమనాలి అనే పరిస్థితి ఉందా? ఈ చివరికి ఇప్పుడు మావిగన్ అనగానే మావిగన్ అనే పదం ఎప్పుడైతే అన్నారో ఈ పక్కన ట్రోల్స్ గురైన తర్వాత ఆయన పద్దాగా భజన చేసేవాళ్ళు సైతం విమర్శించారు. ఇరకాటంలో పెట్టేశారు మమ్మల్ని, అది ఇది అని చెప్పేసి చివరికి టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా ఆయనతో కూడా కొంచెం సీరియస్గానే అన్నారట. మీరు ఎలా చెప్తారు దాని గురించి? అసలు కనీసం ఎవరిని సంప్రదించారు, ఎలా డిస్కస్ చేయకుండా ఎట్లా చెప్తారు? ఇప్పుడు మేము డిఫెండ్ చేసుకోలేక తెచ్చిపోతానని ఉమ్మడి కృష్ణా జిల్లా మరి గుంటూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు గట్టిగా ప్రశ్నించారంటే నాకేం తెలియదు, ఆయన చెప్పమన్నారు, నేను కన్వే చేశానని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాగౌట్ అయిపోయారు అని చెప్పేసి కూడా వార్తా కథనాలు వచ్చినాయి. సో అంటే వాళ్ళ క్యాడర్నే ఇరుకును పెట్టేసి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోకి తోసేశారా జగన్మోహన్ రెడ్డి? మరలా వీళ్ళు తేరుకొని 2 రోజుల తర్వాత లేదు మావిగాన్ని అని చెప్పేసి అన్నారా? దాన్ని ఉద్దేశించే కదా ఏబిఎన్ రాధాకృష్ణ అన్నది. వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి అది యాపిల్ అంటే యాపిలే, కాదు అది యాపిల్ కాదు జాంకాయ అంటే ఆ జాంకాయ, యాపిల్ కాదు జాంకాయ కాదు అరటిపండు అంటే అరటిపండు అంతే. అరే అది అరటిపండు కాదన్నా జాంకాయ అని చెప్పే దమ్ము వీళ్ళకు ఉండదు. ఇక ఎందుకంటే ఏ పార్టీకైనా సరే ఆ పార్టీ అధినేత సుప్రీం, కానీ రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నప్పుడు అలా వెళ్ళకూడదండి, మన పార్టీ పోతుంది అనే భావన చెప్పుకునే స్వతంత్రం ఆ పార్టీలో ఎవరికైనా ఉన్నదా? లేదు. కానీ మీకు తెలుగుదేశం పార్టీలో అది ఉంది. ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? అన్న నందమూరి తారక రామారావు. ఆయన ఆ సమయంలో ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగా ఉంటున్నాయి, ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా ఉంటున్నాయి, లేదా పార్టీ ఇబ్బంది పడేలాగా ఉంది, ఈ రకంగా వెళితే అని చెప్పేసి ఆ పార్టీలోని వాళ్ళే ఆ పార్టీని మనం కాపాడుకుందామని చెప్పేసి రామారావు గారిని సైతం ప్రక్కన పెట్టారు.
ఇక్కడ ఆ పరిస్థితి ఉందా? లేదు. ఒక ప్రాంతీయ పార్టీ అయినా సరే అప్పుడు ఆ పరిస్థితిలో అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఆ రకంగా కేడర్తోనే నడుస్తూ ఉంది, నాయకులతో కాదు. సో అంటే ఎవరు ఎటువంటి సూచనలు చేసినా అది పార్టీకి ఉపయోగంగా ఉంటుందా, దానివల్ల ప్రజల నుంచి మనకు మంచి మద్దతు లభిస్తుందా లేదా అనేది ఖచ్చితంగా అవసరం. కానీ మనం ఏదనుకుంటే అదే చెప్పేయాలి, నేను చెప్పిన తర్వాత మీరందరూ కూడా అదే ఫాలో అయిపోవాలి. ఈ ఫార్ములాతో ఎంతవరకు మైలేజ్ వస్తుంది? ఇది ఆలోచించాలి కదా. ఇది ఆల్రెడీ అటర్ ఫ్లాప్ ఫార్ములా అయినా సరే అదే ఫార్ములా పెట్టుకొని మేము ఇదే చేస్తాం, అదే కొనసాగిస్తాం అని చెప్పేసి అంటే ఇక ప్రజలతో సంబంధం లేదు ఇక. సో ప్రజలతో సంబంధం లేకుండా మేము మరలా వచ్చేస్తాం, గెలిచేస్తామంటే అది ఎలా సాధ్యపడుతుంది? పైగా వీళ్ళు అదేమంటే మాట్లాడితే ఏంటి ఈవీఎంలు మాయా అది అని అంటారు. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కూడా ఈవీఎంలోనే నడుస్తుందిగా. మరి అప్పుడు ఇప్పుడు చేసిన వాళ్ళు అప్పుడు చేయలేరా? ఒకవేళ మీరు అనుకుంటున్న విధానంలోనే మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రకమైన పరిస్థితులకి దారి తీసింది ఎవరు అంటే వీళ్ళు చేసిన కన్ఫ్యూజన్. సో ఆ కన్ఫ్యూజన్ ఉద్దేశించే నారా లోకేష్ గారు ట్వీట్ల రూపంలో ఈ రకంగా కౌంటర్ వేశారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ కౌంటర్ పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.